మగవాళ్ళ వల్ల కాని పని అది అంటే నీకున్న అన్నయ్య మీ అన్న ముందు యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయి శత్రురాజులు కొట్టినారే ఆ జగ ముందుంటే బండ్లు రాలిపోయి ఇంతవరకు కూడా మళ్ళీ వచ్చుడు. అందుకే కొట్టేటప్పుడు నలుపు తిరిగిపోయింది. అది కథ అంతే కాదు శక్తికి అంటే స్వాతికి సేవలు సల్పుతుండగా అవునా మర్చిపోయినా పాలిత వెంకట పల్లి నివాసుని చాలాగా నీరు సారథులు ఉండగా నీ దగ్గర ఎన్నో మంది రథ సారథులు యోధులు ఉన్నారు, రథ సారథులు ఉన్నారు. నీ దగ్గర ఉండేటువంటి అశ్వబలము ఒంటెల బలము నాది కారమున ఇంతమందిని విడనాడుకొని నా దగ్గరికి వచ్చిండాలి. అన్ని బాగా అమ్మాయి చిన్న సందేహం నువ్వంటే నాకు అరువు లేదురా నీకు ఎక్కడ పోయినా వాడికి ఆడవాళ్ళు తెట్ట మాట్లాడదు తెలుసు. దీనికిదా నాకు ఏమ్మ రాజమ్మ ఒక చిన్న మాట చెప్తాను, మీరు పెద్దవాళ్ళు కదా మీరే చెప్పండి సమాధానం. ఒక ఆడబిడ్డ కాలు జారి బావిలో పడిపోతుంది. బావిలో పడిపోయినందుకు ఏం తెలుసు, పడిపోయింది కొడకలు ఆడుతున్నారు. ఏదో మా అమ్మటి పచ్చి పిల్లకాయలు బాగా ఏది తెలుసు అనుకో, నువ్వే చెప్పు. మాకేమో ఏది తెలుసునో ఆడబిడ్డ పడిపోయి తనకలు ఆడుతున్నదని మేము ఎగిరి బావిలో దూకేస్తాం. దూకేసి ఆ ఆడబిడ్డని ఎత్తుకొచ్చి గట్టిని బారేయాల. అప్పుడు ఈడ పట్టుకోకూడదు ఆడ పట్టుకోకూడదు అని చూస్తామా. ఆడ దొరకతాదో పట్టు ఆడ పట్టుకున్నావా ఎత్తుకొచ్చి బయట బారేసినావా. అందుకని అంతే అప్పుడు లేదు. అప్పుడు ఎవరు అడుగుతారా ఏం ఈడ పట్టుకునేవే ఆడ పట్టుకున్నావు అడుగుతారా. ఇప్పుడు మాత్రం ఈడ పట్టుకుంటే తప్ప కాదు. ఈ కారు ముసించేది ఉన్నది ఏం లేదు కదా. సరే బాగున్నది. మీ అన్న శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణుడు కదా. అవునే. శ్రీకృష్ణుడికి ఏముంటది పైన నెమలి పెంచి ఉంటుందా. మీ అన్నకి ఏమో కోడి పోతుండదు పైన. అదే అర్జుకి దొరకలా. అది అది కాదురా అంతకుముందు ఈ ఆట ఆడుతున్నాం. అది కూడా మామూలు కోడి కాదు, బొత్త కోడి పోతుంది. నేను చెప్పేటప్పుడు ఊరేస్తూ చచ్చిపోతావు. ఈడ కోళ్ళు ఉన్నాయి ఆడేటప్పుడు. అప్పుడు ఆ రూమ్ లో ఉండేప్పుడు అది సిగ్గు లేకుండా. అవును కదా కృష్ణుడికి సున్నం కొట్టుంటే మోహన్కి లేదమ్మా టర్పంటాయిల్ దొరకల దానివల్ల ఆ నాలు కూడా ఆవిడ దూకిన దాని మొక్కని కొట్టి పంపించేసినా. ఎప్పుడు నేను ఆ యొక్క గంధర్వుని నా యొక్క సుదర్శన చక్రము చేత అతము చేస్తానని ఎప్పుడు వృత్తితో కూనాను. ఇది తెలుసో తెలియకో నీ యొక్క పతి ఉన్నాడు చూడు. ఆ యొక్క
అర్జున మహారాజు ఆహా. గైడికి అభవించాడంట ఆహా. హరిహరాదులు 8 మంది వచ్చినా గాని అవును త్రిలోకము లేకపోయినా గాని ఆహా. ఈ ప్రాణానికి నా ప్రాణం అంటేస్తున్నాను నా రోజు మాట ఇచ్చినాడంట అవును. ఆ మాటకి అందును పంపించాను అక్కును పంపించాను ఆహా. అవలేదు జరగలేదు పని అవును. అందువల్ల ఆ, నీ వల్ల మాకెందుకు వైరం అనేసి ఆహా. ఒక మాట నువ్వు పోయినవని చెప్పేసినవంటే అవును. ఆయన పంపించేస్తాను అమ్మా చెల్లెలా అన్నయ్య. అంటే ఒరే, అర్జునుడు ఒరే, ఈ బతుకు బతికే దానికన్నా ఎడన్నా కరెంట్ పట్టుకొని చచ్చిపోయింది మేల్పోరా ఏమే ఎరా మగోడు ఎంత చోపన్నా కొట్లాడుకోవచ్చు కొట్టుకోవచ్చు ఆడదాన్ని పంపిస్తున్న డాబరా పనికి ఈడు బతికింది ఈడ దాముడు పని చేసి బతికే కదా అది కదా అమ్మా చెల్లెలా ఆ రోజా ఎత్తుకొని పోయా ఈ సుభద్రాదేవిని దుర్యోధనుడికి ఇద్దాం అనుకున్నారు అవును ఎవరు వాళ్ళన్న పెద్దవాడు బలరాముడు అవును ఆ రోజు ఇది అంత పెళ్లి పనులు చేసి పెట్టుకొని ఉంటే చేసుకుంటే ఆ రోజు ఈయన బట్ట ఏం చేసేది తెలిసిన ఈడు బుడకిస్తుడా ఏం చేశాడు? వాడు మాకు చూడరా వాడు పెద్దోడురా. మరి మా అన్న అర్థం ఆ, సపోర్టు వాడు పెద్దాల కన్నోడు పండ్లు భలే సక్కదనంగా ఉన్నాయా అట్లే అది పోతే పోయింది ఆ. రీతిగా వరుసగా ఉండి పెళ్లి చేసుకుంటే తెలుసుంటది అది కదా. అరువాచారం అమ్మా చెల్లెలా పుట్టు జై. ఏ పనికి కొట్టారంటే మర్యాద ఉండదు ఎవరు ఇచ్చేది ఉంటా నేను చెప్పేది వేసినాకే కొట్టండి ఆ, ఎవరు నేను చెప్పేది ఇంటనే కొట్టండి. ఆ? సరే పోతే పోయింది ఇటొచ్చి వాళ్ళ బయట బుద్ధే పోతారు